సమ్మర్ లో విద్యార్థులకు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మండు వేసవి నుంచి రిలాక్స్ కోసం చల్లటి ప్రదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు హైదరాబాదీలు. దీంతో ఆయా ట్రావెల్ ఏజెన్సీలు ట్రావెలర్స్, టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు స్పెషల్ ప్యాకేజీలను అనౌన్స్ చేస్తున్నారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టూర్లంటూ కస్టమర్లతో ఫుల్ బిజీ అయిపోతున్నారు. విద్యార్థులకు ఎగ్జామ్స్ పూర్తవడంతోనే చాలా మంది సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజలు సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. సమ్మర్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే మరికొందరు అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవడానికి వెళ్తుంటారు. ఎండాకాలం కావడంతో భారత్లోని చల్లటి ప్రదేశాలకు వెళ్తున్నారు ప్రజలు. సమ్మర్లో సముద్ర తీరాల కంటే ఎక్కువగా ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులు, మనాలి, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. భారత్తో పాటు ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారని తెలిపారు ట్రావెల్ ఏజెన్సీస్. నెక్స్ట్ వీక్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారు సో సమ్మర్ హాలిడేస్కి తీసుకెళ్ళమని. సో లాస్ట్ ఇయర్ డిఫరెంట్ ట్రిప్స్ వెళ్ళాము, బట్ ఈసారి మాత్రం కూల్గా ఉండాలని ఊటీ ప్లాన్ చేస్తున్నాం. సో గతంలో నేను సింగిల్గా వెళ్ళి వచ్చాను, ఈసారి మాత్రం కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళాలని అనుకుంటున్నాను. సో అది మనం ఇండివిజువల్గా వెళ్ళిన దానికంటే ట్రావెల్స్ ద్వారా వెళ్తేనే బెటర్ అండి. సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ ఎంజాయ్మెంట్ ఓన్లీ. అదర్వైజ్ సింగిల్గా వెళ్తే ఏమవుతుందంటే అరేంజ్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఎంజాయ్మెంట్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ట్రావెల్స్ ద్వారానే ప్లాన్ చేస్తున్నాము. సో 1 వీక్ ప్లాన్ చేస్తున్నాను. సో ఈ సమ్మర్ ఎంజాయ్ చేయాలి, పిల్లలతోటి వాళ్ళకి కావాల్సిన చూపించాలని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది, పిల్లల హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. సో యాక్చువల్లీ మా పిల్లల డెస్టినేషన్ వచ్చేసి కేరళ, అంటే వైనాడ్ ప్లేస్ స్పెషల్లీ. ఎందుకంటే ఎక్కువ కూల్గా ఉండే అండ్ పిల్లలకి ఎంజాయ్మెంట్స్ ఎక్కువ ఉండేది అక్కడ. సో చాలా డేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ అనుకుంటున్నాము, బట్ ఆల్ బుక్డ్ అన్నమాట. రేట్స్ కూడా హై అయిపోయాయి. అంటే యాక్చువల్లీ ప్రైస్ ఒక ఎగ్జాంపుల్ 10,000 అలా ఉంటే ఇప్పుడు దాన్ని 2 times చేశారు. 8 days ట్రిప్. ఆఫర్స్ అవి వినడానికే సార్, అంటే వాట్ ఎవర్ మనం వెళ్ళి బ్రోచర్స్ చూసాక ఆ బిల్, ఈ బిల్ అని కంప్లీట్గా టోటల్ అమౌంట్ వచ్చేసి ఇంక్రీజ్ 2 times అవుతుంది. వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 times అవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకుని వెళ్ళడం ఇస్ బెటర్, లేదు అంటే ఇంకా బై ట్రైన్ ఇస్ గుడ్. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ కేరళ అండ్ వైనాడ్ అండ్ సమ్మర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి స్పెషల్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు. ఈ సమ్మర్ లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఇస్తున్నారు. తక్కువ రేట్లలోని ట్రాన్స్పోర్ట్, హోటల్స్, ఫుడ్ ని అందిస్తామంటున్నారు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు. సమ్మర్ హాలిడేస్ మొదలవుతున్నాయి కదా, పిల్లలు ఊరు వెళ్దామని అంటున్నారు. ఎక్కడన్నా కూల్ ప్లేసెస్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు. సమ్మర్ హాలిడేస్కి లాస్ట్ ఇయర్ అయితే జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం, ఈసారి ఊటీ ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు చాలా ప్యాకేజీలు అందరూ ఆఫర్ చేస్తున్నారు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ. ఈసారి ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము. ఒక 1 వీక్ ప్లానింగ్ చేసుకుని మంచి కూల్లో ఊటీలో ఎంజాయ్ చేసి వద్దామని ప్లానింగ్లో ఉన్నాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కానీ బయటి టూర్లకి ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ సడన్గా టెంపరేచర్ అయితే చాలా హై అయింది. సో ఆ తర్వాత దానితో తెలంగా పిల్లలకి హాలిడేస్ రావడం వల్ల కొంచెం బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. బట్ మేమేంటంటే ఈ సంవత్సరం అండమాన్ పోర్ట్ బ్లేర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. దీనికోసమని మేము చాలా ఈ ఏజెన్సీలని వాళ్ళని గూగుల్లో తీసుకొని కనుక్కున్నాము. బట్ రేట్లు రోజుకి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల ఏం చేసామంటే మేము బయట నుంచే టికెట్స్ మేము ఓన్గా బుక్ చేసుకొని ఓన్గా హోటల్స్ అవి ఓన్గా చూసుకోవాల్సి వస్తుంది. దీంతో సహా ఏంటంటే ఇప్పుడు ట్రైన్ టికెట్స్ ఇది ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది. ట్రైన్స్ పిఎన్ఆర్ స్టేటస్ ఇది కన్ఫర్మ్ అవ్వడానికి చాలా ఇది లేదు, పిల్లలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏమన్నా ఒక చిన్న భయం కూడా ఉంది. సో బట్ ఎనీహో, సో మేమైతే ఎండలు దీని బట్టి భయపడి కొంచెం సమ్మర్ టూర్స్ అయితే వెళ్ళడానికి అయితే డిసైడ్ అయినాం. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల టూరిజం శాఖలు కూడా పర్యాటకులను ఆకట్టుకునేందుకు స్పెషల్ ప్యాకేజీలు, భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లోని టూరిస్ట్ ప్లేసులకు రావాలని కోరుతున్నారు అక్కడి పర్యాటక శాఖ అధికారులు. ఫేక్ టూర్ ఆఫర్స్, ఫేక్ ఏజెన్సీల బారిన పడి మోసపోకుండా సరైన ప్రణాళికతో వెళ్లాలని సూచిస్తున్నారు టూరిజం ఎక్స్పర్ట్స్. ఆయా రాష్ట్ర టూరిజం శాఖలు, ప్రభుత్వాలు గుర్తించిన ట్రావెల్ ఏజెన్సీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలంటున్నారు. వెబ్సైట్లను ట్రావెల్ ఏజెన్సీల ఆఫీసులకు వెళ్లి చెక్ చేసుకోవాలన్నారు. గూగుల్ రివ్యూలు, ట్రిప్ అడ్వైజరీ వంటి వెబ్సైట్లలో ఉన్నవి నిజమా అబద్ధమా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో టూర్లకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు టూరిజం ఎక్స్పర్ట్స్.